ప్రియమైన మిత్రమా, జీవితాన్ని ఒక లక్ష్యంతో ముంచెత్తుకుంటూ ఎందుకు గడపాలి? నిజమైన ఆనందం మనం ప్రయాణంలో ఏం నేర్చుకుంటామో అది అందించే శాంతిలో ఉంటుంది. ఈ రోజు మనం ఒక చిన్న జెన్ కథను, జీవిత పాఠాన్ని తెలుసుకుందాం. ఒక యువకుడు జెన్ మాస్టర్ వద్దకు వచ్చి అడిగాడు, మాస్టరే, నేను నా లక్ష్యాన్ని ఎలా చేరుకోగలను? దీనికి జెన్ మాస్టర్ సమాధానం చెప్తూ, పిక్కకు చేరుకోవడం ఒక భాగమే కాని నిజమైన గమ్యం మీరు చేసే ప్రతి అడుగులో ఉంది అని సూచించారు. జెన్ మాస్టర్ యువకుడిని అడిగాడు, మీరు ప్రతి అడుగులో ఆనందించలేరా? ముందుకే దృష్టి పెట్టకుండా ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీరు నేర్చుకునే పాఠాలు మిమ్మల్ని మీరు బలోపేతం చేస్తాయి. విద్యార్థి ప్రతిసారి పరుగులు పెట్టినప్పుడు అడ్డంకులు ఎదుర్కొన్నాడు. జెన్ మాస్టర్ తట్టింపు తనంలో ఉన్న ప్రయాణ సౌందర్యాన్ని చూపించారు. మనం చేసే ప్రతి ప్రయాణంలో ప్రతి క్షణం మనకు సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి అడుగు మనకు ఒక బలాన్ని అందిస్తుంది. విద్యార్థి వేగాన్ని తగ్గించుకుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాన్ని గమనించాడు. అప్పుడు మాస్టర్ చెప్పాడు, మన జీవిత ప్రయాణంలో ప్రతి క్షణంలో ఆనందముంది. గమ్యాన్ని కాకుండా ప్రతి అడుగును ఆస్వాదించడం సంతోషకరం. మిత్రమా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత సమయం పడినా ప్రయాణంలోని ప్రతి క్షణం ఒక పాఠం, ఒక అనుభవం. జీవితంలోని నిజమైన ఆనందం గమ్యం కాదని తెలుసుకోండి. మీ ప్రతి అడుగులో ఆనందం ఉందని గుర్తించండి. మీ మనసులో నిశ్చింతన, శాంతి ఉంటుంది. ప్రయాణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే మీరు మీ గమ్యం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. దానికంటే విలువైనది ప్రయాణమే.